చాలా తక్కువగా అంచనా వేస్తున్న చంద్రబాబు నాయుడు తానే ఓ గజనీలా వ్యవహరిస్తున్నారు. తన పాలనలో ఏ ఒక్క రోజైనా జనం వీధుల్లోకొచ్చి ఉద్యమించారా అంటూ ప్రశ్నిస్తూ ప్రజలకు తట్టుకోలేని షాక్ ఇస్తున్నారు. బాబు సొరకాయలు కోయడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చేయండంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర మొదలెట్టిన సంగతి తెలిసింది. ఈ యాత్రలో అడుగడుగునా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి లేకుండానే సొరకాయలను కసాకసా కోసేస్తున్నారు. తన పాలనలో ఉల్లిపాయలు కిలో 4 రూపాయలకే దొరికేవన్నారు. టీడీపీ బీజేపీల ఉమ్మడి పాలన ఎన్డీఏ హయాంలోనే ఉల్లిపాయల ధరలకు రెక్కలొచ్చి దాని ప్రభావం ఆ తర్వాత ఎన్నికలపై పడిన సంగతిని చంద్రబాబు మర్చిపోయినట్లు నటిస్తున్నారు. ఇక 9 ఏళ్ల తెలుగుదేశం పాలనలో ఏనాడు కూడా జనం ఆందోళనల పేరిట వీధుల్లోకి రాలేదని చంద్రబాబు బుకాయిస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే ఇలాంటి ఆందోళనగా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా? పరిపాలన ఎట్లుంది? ఏ తమ్ముడు ఎట్లుంది పరిపాలన తెలుగుదేశం పార్టీలో? బాబు హయాంలోనే హైదరాబాద్ లో అంగన్వాడీ కార్యకర్తలపై కరకు ఖాకీ లాఠీలు కరాళ నృత్యం చేసిన సంగతిని చంద్రబాబు మర్చిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువుల కోసం రైతులు ఆందోళన చేస్తే చంద్రబాబు ప్రభుత్వమే వారిపై కాల్పులు జరిపించి కర్షకుని పొట్టన పెట్టుకున్న సంగతి పాపం ఆయనకు గుర్తులేదు. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు కానీ, హైదరాబాద్ లో చలో అసెంబ్లీ సందర్భంగా బషీర్బాగ్ లో ఉద్యమకారులను పిట్టల్లా కాల్చి చంపిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కుతుందని కూడా ఆయన గుర్తుంచుకోలేదు. ఆర్టీసీ కార్మికులు రోజుల తరబడి సమ్మె చేసిన విషయం ఆయనకు అసలు తెలియదన్నట్లు నటిస్తున్నారు. కరెంటు బిల్లులు కట్టలేకపోయిన నిరుపేద రైతులపై కేసులు బనాయించి వారిని ఆత్మహత్యల వైపు నెట్టివేసిన నిర్వాకం శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడి పాలనలోని ఘట్టమేనని జనానికి ఇంకా గుర్తుందని బాబుకు తెలీదు. ఇలా చంద్రబాబు అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఆత్మగౌరవ యాత్ర సాగిస్తున్నారు. ఇంతలా అబద్ధాలు ఆడాలంటే కూడా చాలా గుండె ధైర్యం ఉండాలి. మరి ఆ టైంలో ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్ళారా, రోడ్డు మీదకి వచ్చారా అని అడుగుతున్నారు. ఎన్ని అబద్ధం ఆడడానికి కూడా ఎంత ధైర్యం కావాలండి? ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. ఎంత అబద్ధానైనా గొప్ప ధైర్యంగా చెప్తా. బాగా డౌట్ వచ్చేస్తుంది నిజమేనా అని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రజలు రోడ్డు మీద రాలేదండి? ఎన్నిసార్లు రాలేదు. ప్రజలు కాదు, ఎమ్మెల్యేలు వచ్చారు రోడ్ల మీదకి, బాబోయ్ మాకు ఏ పనులు జరగలేదని చెప్పి. ఇలా అబద్ధాలతో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ముందుకు సాగుతోంది.